చూద్దాం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనార్థం ఆలయాలకు క్యూ కట్టారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీఐపీలు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. సార్ మీరు జరగండి సార్, మాకు తెలుసు. సార్ మీరు జరగండి, జరగండి సార్, సీదా అర్థము సార్. రాజకీయ ప్రసంగాలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, తిరుపతి దేవస్థానం எச்சரிக்கிறது. எப்பட்டுள்ளது விதிமுறைகள் prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಚರ್ಯలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు తిరుమలயில் చట్టపడి నడవడికై తిరుమల శ్రీవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ వైకుంఠ ద్వారాలు వేకువజామున తెరుచుకోగా కుటుంబ సమేతంగా ఆయన దర్శనానికి వెళ్లారు. సీఎం కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన సీఎం కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇతర అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Objectionable rain and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkateshaya. Tirumala Kshetra Venkateshaya. భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తిరుపతి దేవస్థానం எச்சரிக்கிறது. ఎప్పట్టుள்ளது విధిముறைகள் ఓం నమో వెంకటేశాయ. భక్తులకు చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. సినీ రాజకీయ ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, రామానాయుడు, కొల్లు రవీంద్ర శ్రీవారిని దర్శించుకున్నారు. నటుడు చిరంజీవి భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులు, బాలకృష్ణ భార్య వసుంధర, నారా రోహిత్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. Objectionable rain and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkateshaya. Tirumala Kshetra Venkateshaya. భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీచ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తిరుపతి దేవస్థానం எச்சரிக்கிறது. ఎప్పట్టుள்ளது విధిముறைகள் legal action will be taken against the violators. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రದಲ್ಲಿ భక్తులకు చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. తిరుమలயில் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என political features and creating objectionable
time agreed to devotees in Tirumalai, making political speeches and creating objectionable rain and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్ర వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, గురుమూర్తి, తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మంత్రి రోజా, భారత క్రికెటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, శివాజీ, శ్రీలీల తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ వెంకటేశాయ భక్తులపై చర్యలు తీసుకోబడతాయి. గేమ్స్పై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, వైకుంఠ ఏకాదశి శోభ ప్రతి చోట కనిపిస్తోంది. ఇక తిరుపతికి అయితే వీఐపీల పోటెత్తినట్టే చెప్పొచ్చు. వివరాలేంటి? వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ దేవాలయాన్ని భక్తులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా తిరుమల లాంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం భక్తులతో విపరీతమైన భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం రాత్రి 1:20 ప్రాంతంలో వైకుంఠ ద్వారాల్లో దర్శనం నేపథ్యంలోనే ఆ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే అంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత ఫలితం ఉంటుందనేసి భక్తులకి విశ్వాసం. ఇందులో భాగంగానే అధిక సంఖ్యలో ప్రతి ఏటా తిరుమలకి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ అధికారులు అయితే ఈసారి పూర్తి పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఆ పొరపాట్లు ఏవి జరగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులతో సమన్వయమై పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అంటే ఎక్కడెక్కడ భక్తులకి సూచనలు ఇస్తూ కూడా తిరుమలకి వచ్చే భక్తులకి అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ కూడా భక్తులు ఎవరైతే ఈ టికెట్ ద్వారా టికెట్లు పొందారో వాళ్ళకు మాత్రమే దర్శనం ఉంటుందని చెప్పేసి అది కూడా 30 అదేవిధంగా 31వ తేదీ 1 అంటే 30 రోజుది వైకుంఠ ఏకాదశి, మరో పక్క 31 ద్వాదశి, మరో జనవరి 1 ఈ 3 రోజులు మాత్రం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకే ఇటువంటి పొరపాట్లకు తాము లేకుండా టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు అంటే ఈ 3 రోజులు సామాన్య భక్తులు సామాన్య భక్తులు ఎవరైతే ఈ డిపో ద్వారా టికెట్ తీసుకున్నారు వాళ్ళు మాత్రమే తిరుమలకు రావాల్సి ఉంటుంది. అంటే లేని పక్షంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా టీటీడీ అధికారులు గోడ పత్రికలు కూడా అంటే తిరుమలకు వచ్చే వాహనాల మీద అతికిస్తూ కూడా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. అయితే మరోపక్క నడక మార్గం ద్వారా ఎక్కువ మొక్కులు తెచ్చుకునేదానికో గోయినమాలలు వేసి తిరుమలకి చేరుకుంటా ఉంటారు. అయితే ఇది ఎక్కువగా తమిళనాడు నుంచి నడక మార్గం గుండా తిరుమలకి వస్తారు. మరోపక్క చిత్తూరు పక్క నుంచి అంటే కర్ణాటక నుంచి వస్తుంటారు. వీళ్ళందరినీ కూడా చంద్రగిరి వద్ద వాళ్ళు నిలుపుదల వేసి ఎందుకంటే తిరుమలకు వెళ్తే ఇబ్బంది పడతారు, 3 రోజుల పాటు టికెట్లు ఉండని వాళ్ళు మాత్రమే తిరుమలకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ వాళ్ళని టీటీడీ అధికారులు పోలీసులు కావచ్చు అక్కడ నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించింది మాత్రం పూర్తి స్థాయిలో టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేసినప్పటికీ రాత్రి 1:20 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి కూడా ముందుగా సామాన్యులకి పెద్దపీట వేసే విధంగా కూడా టీటీడీ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విఐపీలకు ఎంత తొందరగా దర్శనం చేయిస్తే సామాన్య భక్తులకు ఆ విధంగా అనుమతించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 1 గంటకి ప్రారంభమైన విఐపీ దర్శనాలు ఏదైతే గత 6 గంటలకి అంత పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత సామాన్య భక్తులకి ఇప్పుడు దర్శనం అందుతుంది. ఏదేమైనప్పటికీ అంటే చాలా వరకు వెళ్ళే విఐపీలు అంటే సినీ నాయకులు కావచ్చు అదేవిధంగా సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకుల వరకు చాలా మంది వరకు శ్రీవారిని ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఉదయం 4 గంటల నుంచి దర్శనం చేసుకున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించే స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఇప్పుడు స్వర్ణరథం పైన కూడా స్వామివారు 4 మాడ వీధుల్లో భక్తులకి దర్శనమిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ 3 రోజుల అనంతరం
సర్వదర్శనం కూడా ఉంటుందని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే చెప్పారు. అయితే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలోనే భక్తులందరూ కూడా ఈ 3 రోజులు తప్పించి ఎవరైతే తిరుమలకు వస్తారో వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరో విషయానికి వస్తే తిరుమలలో ఇలవైకుంఠం కల్పించేలాగా మొత్తం కూడా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న నమూనా ఆలయం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకునే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివిధ రకాల అంటే విదేశీయులు దేశ విదేశాల నుంచి వచ్చిన పనులతో ఏర్పాటు చేసినట్టు నమూనా ఆలయంలో భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటా ఉంది. ముఖ్యంగా అంతేకాకుండా స్వామివారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా ఆ నమూనా ఆలయంలో 20 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్వామివారిని అంటే ఆలయానికి ఎదురుగానే. ఇవన్నీ కూడా ఎంతో భక్తుల్ని ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. మరోపక్క లైటింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం తిరుమల మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యాయంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇవన్నిటిని చూడడానికి తిరుమల ఇలవైకుంఠంలా ఉందనేసి చెప్పుకోవచ్చు. ఏదేమైనటికీ 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటారు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం ఉంటుందనేసి భక్తుల యొక్క విశ్వాసం. ఈ నేపథ్యంలోనే 10 రోజుల పాటు ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళకి సామాన్య భక్తులకి ముందుగా పెద్దపీట వేసే విధంగా కూడా టీటీడీ అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరరావు కావచ్చు, మరో పక్క తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, టీటీడీ అధికారులు జేఈఓ వెంకటేశ్వరుడు, అనిల్ కుమార్ సింగ్ ఈఓ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులను సమీక్షిస్తూ కూడా భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ టెక్నాలజీ ద్వారా ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ త్వరితగతిన దర్శనం ఎలా చేయించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో 1 నెల రోజుల నుంచి కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చినారు. అదే విధంగా ఏదైతే రాత్రి 1 గంట నుంచి కూడా అతి తొందరగా ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారంటే ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రము టీటీడీ అధికారులు అయితే దర్శనం చేయించారు. వాళ్ళందరూ కూడా 6 గంటలకంతా వీఐపీ దర్శనం ముగిశాయి. అనంతరం సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకవేళ క్యూ లైన్ లో నిలబడి ఉంటే వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు పాలు నీళ్లు అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా టీటీడీ అధికారులు అయితే ముందుకెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎంతమంది వచ్చిన భక్తులకి మాత్రము అంటే సామాన్య భక్తులకు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేయించే విధంగా టీటీడీ అన్ని అధికారులు చేపట్టిందని మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. எப்பட்டுள்ளது. விதிமுறைகள் prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. తిరుమలயில் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என మాకు తెలుసా Namo Venkatesaya, acting to devotees in Tiruvala, making political speeches and creating జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాల objectionable rays and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. తిరుమల క్షేత్ರದ వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తిరుపతి దేవస్థానం ఎచ్చరిக்கிறது. Namo Venkatesaya, ఎప్పట్టుள்ளது. విధిముறைகள் prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ వెంకటేశాయ. భక్తులకు చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. తిరుమలயில் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என Objectionable rays and posting them
admit to devotees in Vimana, making political speeches and creating ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం ఈ 3 రోజుల పాటు objectionable rays and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్ర వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల